ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమును స్తుతిస్తూ, ఆయన రాజ్యముగాను, ఆయన సొత్తుగాను, ఆయన స్వాస్థ్యముగాను కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమెన్. మీరు ఆమెన్ అని చెప్పకపోతే ఎవరో మీకు తెలియదు. నేను ఏమనిన దాంట్లో కూడా మీకు భాగం లేదు. ఎవరన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అనకపోతే మాకు సంబంధం లేదు ఆ ప్రార్థన అని అర్థం. అంతే కదా? అంతే. ఆమెన్ అంటున్నామంటే అలాగ జరుగునుగాక అంటే మీరందరూ ఒప్పుకున్నట్లే లెక్క. చూద్దాం ఏమంటారు. ఆమెన్ అంటే పంపు కొడితేనే ట్యూబ్ లేసేది, పంపు కొట్టకుంటే అనిగుంటుంది. రేయ్, దేవుని సన్నిధిలో సంతోషం ఉండేది. దేవుని సన్నిధి అటువంటిది, సంతోషము. 16వ కీర్తన 11వ వచనం చదివే వాళ్ళు ఎవరు చదివినా గట్టిగా చదవాలి. అసంపూర్ణము కాదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మనం ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఉన్నాము? ఆ దేవుని సన్నిధి ఏమై ఉన్నది? చిన్నగా చెప్పల్లా. ఎవరన్నా నేర్చుకొని వాళ్ళ సంతోషాన్ని అనుభవిస్తే మనదంతా లాక్కునేస్తారు. చెప్తే చెప్పచ్చు, లేకపోతే కూర్చునొచ్చు. పెద్ద మనుషులు అయ్యా నన్ను పిలిచారు కాబట్టి నేను ఒకడు మొత్తుకొని వెళ్ళిపోతాను. అది సంగతి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని సన్నిధిలో ఏమున్నది? సంతోషం, సమాధానం. క్రిందికి వస్తే ఇంకో మాట ఉన్నది, చూడేమని? నీ కుడి చేతిలో ఏమి? నిత్యము సుఖం కలదు. నిత్యము అంటే అప్పుడప్పుడా మాట్లాడాలను. నిత్యము, నిత్యము అంటే ఎల్లప్పుడూ. మొదటి దినవృత్తాంతం 29:10 వచనములో ఒక మాట మనకు కనబడతా ఉంది, చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 10వ వచనము చదవండి. తీసిన వారు లేదా? అధ్యాయం లేదా? ఏమని? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. నిత్య సుఖములు ఎవరి చేతిలోనంటే నిరంతరము ఉన్న దేవుని చేతిలో నిత్య సుఖములు. సుఖం కావాలనేటోళ్ళు చేతులు ఎత్తండి ఈ రాత్రి. సుఖం కావాలా? నేను చెప్పింది అర్థమైంది. తెలుగు ఒక్కటే నాకు వచ్చేది, వేరే భాష అడిగితే కూడా నాకు రాదు. నేను ఊరికైతే చెప్పుకుంటూ బాను. మరి మీ అయ్య ఎట్ట చెప్తాడో నాకైతే తెలదు. కానీ ఓపారు మీ అయ్య ప్రసంగం నీకే రావాలన్నాను. చాలా మంచిది. సుఖం కావాలనేటోళ్ళు చెయ్యి ఎత్తద్దండి, చేతులు ఎత్తండి. అందరికి కావాలనా? నిత్య సుఖములు కలవు. ఈ సుఖము అనేది శ్రమలు లేకుండా దొరికేది సుఖం కాదు. అది శ్రమలలో నీకు లభించాలి. శ్రమలు లేని సుఖము, శ్రమలు లేని సంతోషము, అది సంతోషము కాదు, ఎండమావులే. బాగా గుర్తుంచుకోండి. నీ సన్నిధిని ఏమి కలదు? యా సంతోషము? మనకి ఒక సంతోషకరమైన శుభవర్తమానం దగ్గరలోనే ఉంది కదా, దగ్గరలోనే ఉంది. రైట్ అయిన మాటనే.
అయితే ఈ సంతోషము సంవత్సరానికి ఒకసారేనా? సంవత్సరానికి ఒకసారేనా? మరి ఇంకా అంతే కదా, సంవత్సరానికి ఒకసారే కదా మనం సంతోషపడేది. నిత్యమా? నిత్యమైతే రేపు 25కి అంత ప్రత్యేకత ఎందుకు? బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలదు. సంతోష హృదయునికి నిత్యము విందు కలదు. మన దేవుడు అని మనం చెప్పుకోవచ్చు, కానీ ఈ సందర్భంలో ఈ రాత్రి కాలం నేను మన దేవుడు అని చెప్పను. లోకరక్షకుడు. ఇది ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలియదు. ఆయన ఎల్లలు లేని దేవుడు, నలుదిక్కుల వ్యాపించు దేవుడు, విస్తరించు దేవుడు, వ్యాపించు దేవుడు, అంతము కాని దేవుడు, తరతరములుండు దేవుడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానము వినని వారు లేరు, ప్రకటించని వారు లేరు. అందరికీ దరిదాపుగా బైబిల్లో 99% ఎక్కడ పోయినా తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు, కానీ దానిని గ్రహించి అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమందో వ్యక్తిత్వంలో వాళ్ళకే తెలుసని నేను వాళ్ళకే వదిలిపెడుతున్నాను. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఏ సంతోషము కలదు? సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము అనేది కొదువలలోను, ఇబ్బందులలోను, ఇరుకులోను, కష్టములలోను, నష్టములలోను, వేదనలలోను దేవుని సంతోషము అందులో నుండి వస్తుంది. సంతోషము అనేది చిన్న సంతోషము కాదట. ఇది ఎవరైనా చెప్తారా? ఏం సంతోషమో చెప్తారా ఎవరన్నా? ఎవరైనా చెప్పచ్చు ఏం సంతోషమో. ఇంకో మాట కూడా ఉన్నది, ప్రేమ కాదట. ఏం కాదట? ప్రేమ కాదు. మరి ఏం ప్రేమనో ఎవరు చెప్తారు? చూద్దాం. వచనము అధ్యాయం ఒకటి చెప్తాను, అది ఏ అధ్యాయంలో ఉందో అది మీరే చూసుకున్నాలా. చూద్దాం, కొంచెం తిప్పలు పడుకుంటూ ఉందాం, బెరైన కండ్లు ముచ్చుకోకుండా కొంచెం అట్లా ఇట్లా కొంచెం కష్టపడదామా. 2:10 చూడండి, 2:10. ఏమో కలవడిస్తున్నావా, భయపడ్డావా, లేకపోతే చదువుతున్నావా? నువ్వు పలుముతున్నట్లుండవు, డాక్టర్ చూపించుకోకూడదా? చదవనన్నా చదవబాబు, ఇట్లేదన్నా బట్టవు, ఇట్లా పలుముకుంటానే నన్ను చూస్తావు. ఏమంటే నేను నాకు చదువు. లూకా 2:10 ప్రజలందరికీ కలగబోవు. ఎంతమందికి? ప్రజలందరికీ. ఎంతమందికి? ప్రజలందరికీ. మీరు బాగా మాట్లాడాలి రాత్రి. నేనైతే ఇబ్బందికరంగానే ఉన్నాను, మీరు బాగా మాట్లాడాలి. మీరు బాగా మాట్లాడితే నేను కూడా బాగానే ఉంటాను. ఎంతమందికి? ప్రజలందరికీ. ఎవరు పుట్టినందుకు? లోకరక్షకుడు. కానీ ప్రతి సంవత్సరము ఎస్సీ కాలను మాత్రమే అనుభవిస్తుంది, కానీ లోకంలో మాత్రం లేదు. ఇంకా కొన్నేళ్ళు అయితే కూడా ఇంతే మన బతుకు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. కొంతమందికి కాదు, 2-3 కాదు,
400 గడపకి కాదు, 500 గడపకి కాదు, 2000 సంఘానికి కాదు, ప్రజలందరికీ కలగబో. అందరికీ ఇది సాధ్యమైందా? మరి ఓ ప్రక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపమైంది అనుకుంటానే ఆయన వచ్చేటందుకు సూచనలు కనపడుతున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరికి నెమ్మది లేదు, భూకంపాలు కదులుతున్నాయి అనే అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు, టీవీ చూసిన వాళ్ళు, వాట్సాప్ చూసిన వాళ్ళు, చెట్ల కింద, పొలాల కింద, గెట్ల కాడ, బస్సులోన, బస్ స్టాండ్లోన, రైల్వే స్టేషన్లోన, ఏరోప్లేన్లోన, ఏడబోతున్నా అన్నీ చెప్పుకుంటూనే అనుభవం కలిగిన వారు ఇది ప్రభు యొక్క రాకడ సూచన అని అంతా చెప్పుకుంటూనే ఉన్నారు. మరి ప్రజలందరికీ సంతోషం ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా తెలల్లా? ప్రేమను గురించి ఒక మాట చెప్పాను. అది ఏ ప్రేమ అంటే ఎఫెసీ 2:4 ఏమి చేత? అక్కడ ఒక మాట రావాలి, మా మహాప్రేమ చేత అనే మాట రావాలి. ఎఫెసీ 5:4 చూడండి. తన మహాప్రేమ మహా సంతోషకరమైన సువర్తమానము. 5:4 అమ్మా, ఎఫెసీ 5:4. చాలు సరే. మహాప్రేమ ఈ క్రైస్తవ నామము ధరించినటువంటి మనము మొదటి ముద్దాయిలో దేవుని దగ్గర రేపు తీర్పు దినమందు. మొదటి ముద్దాయి అంటే మీకు తెలుసు కదా, నంబర్ 1 బోయ్జా అవతలకు బా పౌలు లేచిరా. ఇట్లుందా దారి? పైకి పోనీకుందా? పైకి పోను. నువ్వు ఇక్కడ పైకి అడవి మధ్యలో. ఇప్పుడు ఈయన నేసుకుందామా, మొదటి ముద్దాయికి ఆయన నేసుకుందామా? పైన ఆయన నేసుకుందామా, ఈయన నేసుకుందామా? అర్థం కాలేదా అమ్మా? ఎవరు నేసుకుందామండి మొదటి ముద్దాయికి? మీకు తెలుసు కదా, కోర్టులో ఇట్లా బోర్డులో నిలబడి మాట్లాడతారు కదా, మీకు అది ప్రాక్టికల్గా అర్థమయ్యేటందుకు నేను చెప్తున్నాను. మొదటి ముద్దాయిలు ఎవరంటే క్రిస్మస్ చేసే మనమే. ముందు మనమే. ఎందుకు అని మీరు అడగవచ్చు, కానీ ఇట్లా నిలబడే స్థానం మనదే. దీనికి సపోర్ట్గా ఇంకోటి ఏమిటంటే బోధకులు. మళ్ళీ యాకోబు 3:1 ప్రకారంగా తీయద్దు, చదవద్దు అట్లున్న టచింగ్లోన ఈ ముద్దాయిలకు విడుదల చేద్దాం, రండి లోపలికి రండి, బయటికి రండి, మీ కనబడాలని నేను నిలబెట్టిన. ఓకే రైట్, మీరు పోయి నిలబడినందుకు వందనాలు చెప్తున్నా. ఎందుకు నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, ఒకడు బడి పిల్లగాడు, రారా నక్కుంటూ వస్తావు, రా సంచి ఉందా? ఆ సంచిదే ఈపులకు వేసుకో, సంచి ఒక అట్లా వేసుకోరా, సంఖ్య కాదరా ఈపులు అంటే తెలవా?
ఇట్లా బారా ఇట్లా అట్లా వేసుకో. బడి నిన్నెవరు రమ్మంటారా? ఒక నిలబడు. బడికి పోయి సెలవులు ఇడిచింటే ఇట్లా వస్తుంటే ఇంకా ఊరు కిలోమీటర్ దూరం ఉండగా ఓ ముసలోడు కొరల కలం చేసుకొని కొరల గంటలు బండి మీద వేసుకొని బండి తోలుకుంటూ పోతుంటే ఆ ఈడు కనపడ్డాడు. ఊరే మా ఊరేమన్నట్టున్నది, ఎక్కువ బండి ఎక్కువ అంటే ఈడు బండి ఎక్కినాడు. తమ బండి ఎక్కి చూసుకుంటారా అన్నాడు. ఎట్లా చూసుకుంటారా చెప్పాలి అందరూ ఎట్లా చూసుకుంటారా? ఇటు బండి మీద కూర్చుకొని చూసుకుంటారమ్మన్నాడని ఇట్లా ఇట్లా కూర్చున్నాడు. పాత సంచులు ఇంటికి పోయేపాటికి అన్నీ గారిపోయినాయి. ఒరే గంటలు చెయ్యెత్తుతావంటే ఆడుండవు గంటలు అన్నాడే. నువ్వు కూర్చునివ్వరా అంటే చూడి ఆడుండయి. ఏమాయిరంటే అన్నీ కారుకుంటూ వచ్చాయి. చెప్పకూడదు ఏం రంటే నువ్వు నాకు అట్లా చెప్పలేదే. చూసుకుంటారమ్మంటే చూసుకుంటా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆగండి అండి. మనం పండగోళ్ళం చేసుకుంటున్నాం అంటే పండగ చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఏం తెలిపెట్టోళ్ళం కాదు మనం. చప్పట్లు కొట్టండి. రే పిల్లలు మీరు ఒప్పుకున్నారా? కూర్చోపో. సంతోషము అనేది 2 రోజుల తిండితో వచ్చేది కాదు, 2 రోజుల భోజనంతో వచ్చేది కాదు. సంతోషం అనేది నువ్వు అక్రమంగా సంపాదించుకున్న సంపాదనంతా, దురాపేక్ష చేత సంపాదించుకున్న సంపాదనంతా, న్యాయం తప్పి సంపాదించుకున్నదంతా, అబద్ధం చెప్పి సంపాదించుకున్నదంతా బయటికి నెట్టే వరకు ఏమప్పా ఇప్పుడు బాగుంటుందంటే ఏమో కడుపు తిప్పుతుందిగా. ఏం తిప్పుతుంది? కడుపు. అట్లా ఉండదు కదరా, తిప్పుతుందంటే ఏమో లోన తిరుగుతుందిగా అంటే లోపల సరిపోకపోతే ఏమొస్తుంది? బయటికి వస్తుంది. అది బయటికి వచ్చే వరకు లోపల ఏ తిన్నా ఉండడానికి వీలు. చెడు గుణం, దుర్గుణం, వాక్య విరుద్ధం, ప్రభువుకు విరుద్ధంగా నువ్వు చేసి సంపాదించినది అది ఏదైనాను. 1 కొరింథీ 6:9 చూడండి. ఆగదమ్మా. అన్యాయస్తులు, నేను లెక్కకి వీటి పలకలు కొన్ని ఉన్నాయి కానీ అకస్మాత్తుగా రావడం వల్ల విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మీకు ఒక అర్థమయ్యేది చెప్తున్నా. అన్యాయస్తులు నాకు వెళ్ళిడలా. మొట్టమొదటి ఏం అక్షరం వచ్చింది? మొట్టమొదట ఒకే అక్షరం చెప్పాలి. ఏం అక్షరం వచ్చింది? తర్వాత ఏముంది? న్యాయము. ఆను విడదీద్దాం, ఆ పక్కకు పెడదాం. ఆను పక్కకు పెడితే ఏమవుతుంది? న్యాయము. దీన్ని దగ్గరికి జోడిస్తే అన్యాయం. ఈ ఒక్క అక్షరాన్ని తీసివేసుకోవడానికి, ఈ ఒక్క అక్షరం తీసివేయడానికి జక్కయ్య అంటున్నాడు కదా, అది ఎట్లా పట్టుకోండి, అక్కడనే పట్టుకోండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో 8వ వచనం చదవండి, లేక 7వ వచనం చదవండి. అమ్మాయి లూకా 19 జక్కయ్యను గురించి. ఇంకా ఆగలాగలాగల క్రీస్తును ఎర్రగక మునుపు క్రిస్మస్ అంటే సంతోషం అంటే నీకు ఎట్లా వస్తుంది అనుకునే సంతోషము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేము మందునా చెంత చేరెను రండి పాడితే కాదు ఈ సంతోషమో, పాడితే కాదు, ఆయన నీ హృదయములోనికి. నేనంటాను 2 వాసనలు ఉండవండి. ఒకటి సువాసన ఉంది, ఒకటి దుర్వాసన ఉంది కదా, రైట్. ఎవరు చెప్పకున్నా కూడా
ఏమొస్తే దుర్వాసన. మాట్లాడడానికి కాత్తాయిలా ఏమొస్తే దుర్వాసన అది చెప్పుకుంటూ వచ్చినా రాలేదు. వస్తే ముసుకో వస్తే. అరే మీకు అర్థం కాలేనట్టున్నది. వస్తే అంటదా? అనదు. మరి ఎట్లొచ్చా? ఎట్లాంటి బట్టలు వేసుకొని వచ్చా? అరే మ్యాచింగ్ డ్రెస్సా, పూల డ్రెస్సా? మరి ఎట్లాంటి తీసుకొని వచ్చా? అసలే కనబడలేదే. వాసన చూసేది ముక్కు కానీ చెవి కాదు. మాటల యొక్క ఘాటు చెవులకు తెలుస్తుంది కానీ ముక్కుకు కాదు. ఎంత వ్యతిరేకము! ఇక సువాసన కూడా వస్తే ముక్కు పెద్దగా చేసుకో అంటదా? అది ఏ లైన్లో వచ్చిందో ముందు వాసన, రెండవ లైన్ కూడా అదే వస్తుంది. ఇప్పుడే చదివారు పరిమళ వాసన అని. జక్కయ్యలో పరిమళ వాసన లేదు, దుర్గంధము. అక్కడ ఏమంటున్నాడు 8వ వచనంలో అంటే, అందరూ సనిగినా కూడా యేసయ్య ఎవరిని విడిచిపెట్టలేదు, జక్కయ్యనే. నువ్వు ముందర పోదురా, చిన్నగా వాళ్ళు ఉంటేవు దగ్గర ఇక్కడ రా సార్, నువ్వు రా, మైకులు తీసుకోండి. చిన్నగా పోతుండు, నువ్వు రా సార్, నిలబడు, నాకు చెప్తాను. చిన్న ఇక్కడ ఉండు, ఇక్కడ ఈయన యేసయ్యకు గుర్తు, ఈయన జక్కయ్య వెనక యేసయ్య పోతాడు. వీళ్ళతో పాటు మీరు ఏమన్నారంటే పాప దగ్గర గట్టిగానండి. పోతుండడా, నువ్వు చూస్తుండవా? రండయ్యా, నేను ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నానంటే అడ ఎంతమంది సనుక్కుని ఉండేది అక్కడనేనమ్మా. 7వ వచనం నుంచిరా చదువు. యాది చూసి హలో యాది చూసారా? జక్కయ్య వెనక ఎవరు పోయేది చూసి? యేసయ్య పోయేది చూసి. యేసు అనగా అర్థం ఏమిటి? రక్షకుడు. క్రీస్తు అనగా అర్థం ఏమిటి? అభిషక్తుడు. దీన్ని వివరణ తీసుకోవడానికి మనకిప్పుడు కాదు, కానీ నేను ఏం చెప్తున్నాను అని అంటే, అందరూ జరిగినా కూడా జక్కయ్యని విడిచిపెట్టకపోయా. నేను కొత్తలో పెళ్ళైనప్పుడు మన లాభనయ్య గారు వాళ్ళ నాయన స్వామిదాస్ గారు ఎక్కువ దొలుకొని పోయినాడు నన్ను పెద్ద కడుగురికి. వాళ్ళకి లేక కొడుకు పుట్టినాడంట. సంవత్సరంలో పిల్లోడు మంచి బట్టలు తొడిగించుకొని నీళ్ళు పోసుకొని ఆ పిల్లగాని మీన పెట్టుకొని నా కొడుక, నా కోట, నా బుజ్జుకోడ, శనమాయగా నా కొడుక. వాడు మరి రాత్రి ఒక పగులల్లా దొడ్డుకు చేసినో లేదో తెలియదు, కానీ ఆమె కూడా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకునింది. పిల్లగానికి కూడా మంచి బట్టలు తొడిగిచ్చింది. ఆ బట్టలల్లా బట్టలల్లా అంత చేసినా కూడా ఆమె ఎంత ముద్దు పెట్టుకుంటుందంటే బొమ్మ నాయన, అబ్బబ్బమ్మ నాయన. సిగ్గు తప్పిందానా గలీజంతా. నా పిల్లగాడిని నాకు ఇష్టము. మేము అన్నము అనేటోళ్ళు ఎంతమంది? అన్నము మేము అన్నము అనేటోళ్ళు చేతులు ఎత్తండి అంటారా ఎవరన్నా? అట్లా అనిందంటే తల్లే కదా. మేము ఏమంటావన్నా? గలీజ్ అంతా. అందుకొరకే కన్న ప్రేమ, తొలి ప్రేమ, జీవాత్మను ఊదిన ప్రేమ, అదే మహాప్రేమ. అందుకే అందరూ సనిగినా కూడా జక్కయ్య విడిచిపెట్టకపోయా. అందరూ అది చూచి చదవండి. ఇది మనుషుల తలంపులు.
మనుషుల ఆలోచనలు. కానీ దేవుని యొక్క తలంపు అది కాదు. మత్తయి సువార్త 9:13 చూడండి. మత్తయి సువార్త 9:13. గట్టిగా చదువమ్మా. ఆగుదాం. మన బిరుది అది. పాపులంటే కేవలం హరిజనవాడు ఒకటేనా? ఎస్సీ కాలనీ ఒకటేనా? కాదు. నేను అడిగింది తెలుగే. పాపులంటే ఎస్సీ కాలనేనా? కాదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు క్రైస్తవ్యాన్ని. మన దగ్గర దేవదానం సార్ అని ఒక ఆయన ఉండే, టీచర్ పని చేసుకుంటా. ఆయన కొడుకు మూకైన టైలర్. అక్కడ బావి ఉండే, సేదు బావి, ఆడ నీళ్ళు చేదుకొని వచ్చేవాడు. నేను చూసినా కూడా బాగా. అంతకంటే ముందు నుంచి కూడా నేను చూశాను ఈ కైరవాన్ని. కనీసం అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇటు సంఘం పుట్టి? ఇటు సంఘము పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగాను. ఏం మనకేమి ఎవరేమి తప్పు చెప్తే ఎంచు ముంచు ఉంటుంది. ఏం చెప్పండి. 70-100 వరకు. మీరేమంటారు? 65. మీరేమంటారమ్మా తెలిసిన వాళ్ళు? మన వయసు ఎంత? మన సంఘం వయసు ఎట్లా? సరే, నేను ఒక మాట అంటాను. అన్న 65 అంటున్నాడు, సార్ అయితే 70-80 దగ్గర అని అంటున్నాడు. నేనైతే ఏమంటున్నానంటే ఫుల్ మార్కులు ఇస్తున్నాను దీనికి. ఎట్లానంటే 80 అంటే కూడా ఏమో ఆశ్చర్యం లేదు. చర్చి కట్టక ముందు కూడా ప్రార్థన చేసినారు కదా మన వాళ్ళు. ఆ చిన్న చర్చి మనం అది గడిపే కదా ఇది కట్టింది. దానికంటే ముందు కూడా మన వాళ్ళు చర్చి కట్టుకొని ఆడ డైరెక్ట్ రాలేదు మందిరాలలోకి. ఈత మొద్దులు తెచ్చి, తాటి మొద్దులు తెచ్చి, తాటాకి తెచ్చి తాక్కుంటా, కాగితాలు కనిపించుకుంటా, జై యేసయ్య అనుకుంటా కిస్మిస్ పండుగ. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ కాలంలోన. అక్కడి నుంచి ఇట్లా పడుతూ లేస్తూ మనం ఇంటికి వచ్చినాం. వాళ్ళే మనల్ని ఇంటికి తీసుకొచ్చరు. వాళ్ళు ఎటపోయారు ఏమో మన కంటికి కనపడకుండా. మరి అటువంటిప్పుడు మరి అన్న 65, 15 కలపకూడదా? 15 కలిపితే ఎంత అవుతుంది? 70 ఏండ్లు. 70 ఏండ్లలో సగం తీసేద్దాం. 35 ఏండ్లు అంటే ఉండి లేక వాక్యం సరిగిని లేక 35 తీసేద్దాం. 35 ఏండ్లు ఒరిజినల్ పట్టుకుందాం. 35 మంది అన్న ఉన్నారా బయట వాళ్ళు? మనం కాకుండా 35 మంది సంవత్సరానికి ఒక్కరన్నా ఉన్నారా? మరి ఎట్లా మనము ఎట్లా ఆయన లోకరక్షకుడు? ఈ సింత లేదు. అమ్మా ఒక ఆమె అంటది, నేను మొన్న పోయింటే, తమ్మా మీరు సంఘ పెద్దలైనప్పటి నుంచి అబ్బాబాబాబా నాన్న అట్లా నిలబడి చూస్తామా, అట్లే రోడ్లోన బల్బులు తమ్మా, ఒక రకం బల్బులు టిట్టిట్టిట్టిట్ట పోతుంటే, ఓ బల్బు టిట్టిట్టిట్ట పోతుంటే నన్ను ఇల్లే మర్చిపోయిందమ్మా, దేవలోకంలోనే ఉన్నట్టు. ఇదేనా ఎలాగమని చెప్పింది ఆయన. ఎంత పాసికి కోరుతానమండి. ఆయన బల్బులు వెలిగితే ఆ వాటి కోసం రాలేదండి ఆయన. యోహాను సువార్త 1:29 చూడండి. యోహాను సువార్త 1:29. ఇదిగో బ్రదర్ ఇక్కడ చూడండి, ఊక మాట్లాడలేదు యోహాను. చెయ్యి పెట్టి ఆయన వస్తుంటే ఆడ ఎంతమంది జనాలు లేకపోతే అంత గట్టిగా చెప్పాల్సిన పని ఏమదా? ఎవరు బస్ స్టాండ్లో ఎవరు లేకపోతే బస్సు చూస్తున్నా వెళ్ళిపోతుంది. జులకల్ బస్ స్టాండ్లో పొద్దున్నే పోయినామా ఇక్కడిన తర్వాత మాట్లాడుతారు. ఓ ముసలావిడ గుండ్రావులకు పోవాలా, బస్సు వచ్చేది గుండ్రావుల బస్సే వస్తుంది. ఇంకా వచ్చి కూసుకునేది ఎవరు లేరు. ఒక బా ఏమంగా గుండ్రావుల కంటే ఊక కూసుకునేవంటే మరి అది వాళ్ళ ఆపకపోయిరే నన్ను వాళ్ళ ఆపాలంట. కరెక్టేనా ఇది? మనం చెయ్యి ఎత్తకపోయినా వాళ్ళ ఆపాలనా? దిగే వాళ్ళు ఉంటే ఒకవేళ ఆపుతారు. అట్లనే గమనించండి. రాత్రి 6-10 సార్లు కొట్టిందంటే ఫుల్ ట్రాఫిక్ ఉందని. ఆడ ఎంత గుంపు ఉందో ఎంత సమాజం ఉందో మనకు కనపడలేదు. కానీ
బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపం అన్నా, లోకానికి ఎప్పుడు మాదిరన్నా అన్నా అక్క, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషము. ఎప్పుడు మనం చూపేది? ఎప్పుడు మనం చూపేది? ఈయన మాకే కాదు మీ అందరికీ, మనందరికీ ఎప్పుడు నువ్వు చెప్పేది? ఎప్పుడు నువ్వు చెప్పేది? 60/70, 70/80 ఎప్పుడు నువ్వు చెప్పేది? ఆ మహాప్రేమను సిలువలో తెలియపరిచిన ఆ రాజు యేసురాజు, క్రీస్తు యేసురాజుని ఎప్పుడండి మీరు చెప్పేది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ భేదమును లేదు. చూడండి రోమపత్రిక 3:23 చూడి. అక్క గట్టిగా చదవండి, నేను ఈ గడిసేపు గట్టి. భేదం లేదంటే మానవ జీవితంలో భోజనంలో భేదం ఉండవచ్చు, రంగులో భేదం ఉండవచ్చు, లైఫ్లో ఇంటి కట్టుకునే దాంట్లో భేదం ఉండవచ్చు, ఎర్రగుండవచ్చు, నల్లగుండవచ్చు, ఏమేమో ఉండవచ్చు. కానీ పాపములో మాత్రము, బాగా గుర్తుపెట్టుకోండి, పాపములో మాత్రం ఈక్వల్. ఒకట్లా బడి పిల్లలు కూడా లేరు, మీరన్నా మొదలు పెట్టండి. ఒకట్లా, రెండొకట్లా, చిన్నగా నల్ల 4 అంటే అందరికి అర్థమవుతుంది. 5 ఒకట్లా, 10 ఒకట్లా, 20 ఒకట్లా, ఈక్వల్. ఏ భేదమును లేదు. హెచ్చిస్తే సమానమే, ఏ భేదమును లేదు. చదువు ఆ మాట. అందరూ అంటే ఎంతమంది? మరి అందరని ఈడ తలకాయ చూపుతాం 4 గోడల మధ్య. కానీ బయటికి పోయి ఏమన్నా తన్నలు తింటుమే? ఏసు కొరకు నేను చెప్తున్నాను. నిజంగా క్రైస్తవుడు అయితే గనుక, నిజంగా క్రైస్తవురాలైతే గనుక ఇంట్లోనే శ్రమలు మొదలవుతాయి. ఇంట్లోనే, బయట కాదు, నీ కుటుంబంలోనే. తల్లి ముంచడు తీసుకొని ముసుకేసుకొని బైబిల్ పట్టుకొని ఇట్లా పోతుండే అనుకో, మొగుడు ఏమంటాడు తెలుసా? ఇక మీ అమ్మ బాయప్ప లేవా, ఎక్కిరింతలు లేవా? అయితే ఈ రాత్రి నేను చెప్తున్నా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం త్వరగా తీయండి. ఇంతసేపా? మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి యేసుక్రీస్తు నిమిత్తము స్థానికులైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ రోమ 3:23లో మనం చదువుతూ ఆగాం కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏమనుగ్రహించు? మహిమను. సరే, ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ ఒక కృపను చూపుతూనే ఉంది. ఆయన పాపుల కొరకు జన్మించాడని, అది అటో ఇటో. అయితే దీని బాధ్యత క్రిస్మస్తోనే తీరిపోదు, నక్షత్రంతోనే తీరిపోదు. కానీ నువ్వే ఒక స్టార్, నువ్వే ఒక నక్షత్రానివి. అమ్మా బాగా గుర్తుపెట్టుకో, నువ్వే ఒక నక్షత్రానివి. లైట్ ఉండాల్సింది ఆడా చీకట్లో. లైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వెలుగును, చీకటిని వెలిగించే శక్తి లైట్కుంది. అనారోగ్యమును, రోగమును పోగొట్టి ఆరోగ్యవంతులుగా చేసేది డాక్టర్ పని. డాక్టర్తోనే ప్రజలకు ఇంత సంబంధం ఉంటే, వెలుగుతోనే చీకటితో అంత సంబంధం ఉంటే, ఇంకా ఈ జాసు సార్ నన్ను ఎవరు సరిగలేరు, ఆడపడి అత్యంత వాదవప్ప. దేశ సరిహద్దు రక్షకుడు బటాదలము సైన్యంలో యుద్ధానికి నిలబడినాక దేశ సరిహద్దులో ఉండాలి. కానీ మరి ఇంటికాడ ఉంటానంటే, అందుకే భక్తుడు పాట రాశాడండి. వస్తే కానీ పాడండి, రాకుంటే కష్టపడద్దండి, ఓకే ఇనుకుంటూ కూర్చోండి. యేసుతోటి విగాను పోదమా,
ఏమో ఏమి ఏడుస్తారు? పాడండి ఖాతాలో పాడండి. ఓ పాడు. ఈ రాత్రికాల సమయములో మహా సంతోషము నీకు రావాలి అని అంటే నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు సుఖము నెమ్మది సంతోషాన్ని అనుభవించాలంటే ఒక్కదాని ద్వారానే నీకు దొరికేది. ఏమిటి దాని ద్వారా తెలుసా? అపోస్తుల కార్యము 9:16 వచనం చూడండి. అపోస్తుల కార్యం 9:16. ఆగాక ఒక్కసారి ఇంకోరు చదవండి. ఏ నామం అది? ఏ నామము? అపోస్తుల కార్యం 4:12 ఒకరు తీసుకోండి, అది అట్లా పట్టుకొని. అపోస్తుల కార్యం 4:12. అక్క 2 నువ్వే చదువుతావు, వాటికే నీది మొదటిదే. ఇంకోరు చదవండి. ఆగుదాం. మూడవది మత్తయి 1:21 తీయండి. మత్తయి 1:20. ఇప్పుడు చదివిన వాళ్ళు చదవకూడదు, వేరే చదవాలి. చదవండి. అన్నోళ్ళు ఎవరు చదవరా? అరే మత్తయి 1:21. అవును, ఆయన రక్షకుడు, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. ఆయన రక్షకుడు. ఇంకా మనము చదివిన ఈ లేఖన భాగాల్లో చూసినట్లయితే ఏ నామమున ఏమి లేదు? ఏ నామమున లేదు? రేపు క్రిస్మస్ ఏ నామమున చేసేది? మరి అదే మతికి లేకపోతే ఎట్లా? బచ్చాల నాడు మతికి వస్తుంది అంటారా? యేసు అనగా రక్షకుడు. ఏ నామమున రక్షణ లేదు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో, శ్రమలు లేకుండా నువ్వు సంతోషాన్ని పొందలేవు. నిందలు లేకుండా, అవమానాలు లేకుండా, హింసలు లేకుండా, ఇబ్బందులు లేకుండా పౌలు ఏమంటాడో చూద్దాం. డైరెక్ట్ ఆ వచనం కాటికి పోదాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 21వ వచనం నుంచి రండి. 21 నుంచి రండి. అందరూ చూడండి బాగా, అందరూ చూడండి బాగా. చదువు. క్రీస్తును కలిగిన క్రిస్మస్ ఏది అంటే సంఘము చెడిపోకుండా చింత చేసేటోళ్ళు కావాలి. అది క్రిస్మస్. నాకు చెప్పింది కదా, మీ బైబిల్లోనే ఉంది. నేను ఎందుకొరకు ఇది చదివించానంటే అయ్యగారు ముందే పాయింట్ చెప్పాడు. నువ్వు ముందు ఏం తీసుకోవాకయ్యా, మాకు ఏం చెప్తావో ఇవాళ అది చెప్పాలని అన్నాడు. నాకు తెలిసే. కానీ సందర్భమును బట్టి క్రిస్మస్ అంటే నిందలు. ఇంకో మాట నేను చెప్తున్నా, రామాలో ఏం వినపడాను? అంగలార్పు. రాహేలు తన పిల్లల విషయమై ఏం చేశాను? ఏడ్చాను. అంతేకాదు, ఆ యొక్క హెరోదు ఎన్ని సంవత్సరాల పిల్లలను చంపినాడు? సంవత్సరాలు మొదలుకొని 2 సంవత్సరంలోని పిల్లలు. అంత ఏడుపు, రోదన, దుఃఖము, అంత ఏడుపు, వేదన, రోగము, దుఃఖము. నేను మాట అంటాను, ఆ ఏడుపులు ఎట్లుంటాయో మనం చూడాలనుకుంటే ఆ యూదా బెత్లెహేమును ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని లేఖనాలు పలికినట్ల నేను చెప్తానండి. మందర స్థాయి మీద ఏడ్చండి, అందరూ ఏడ్చండి. నేను చెప్తాను ఈ రాత్రి ఏడ్చండి. ఏయ్, డాక్టరు దగ్గంటే దగ్గుతారా? మీకే చెప్పి డాక్టర్ దగ్గమంటే దగ్గుతారా? దగ్గుతాం. 5వ తరగతి చదివినోడు వాకిలి కాడు ఉంటాడు. 5వ తరగతి చదివినోడు ఇట్లా వంగనంటే వంగుతావా?
ఏమంటే తెలుగులో వంగుతారా లేదా? సంఖ పైకి ఎత్తంటే అది ఇట్లా పెట్టినాక ఇడిసంటే అంటే అంతకంటే అర్థం 5 స్థలం పిరమంట ఇది సంగన పిరము. మరి ఆ ఏడుపు ఎక్కడ పోవాలో 2 సంవత్సరాల పిల్లలు సంవత్సరంలో పిల్లలు ఆ ప్రాంతం అంతా చచ్చిపోతే ఆ తల్లి నగింటుంది యా క్రిస్మస్ చేసింటారు వాళ్ళు. కొడుకు చచ్చిపోయింటే పండుగ చేసేటోళ్ళు ఎవరండి? మా ఊళ్ళోన ఫైన్ అంటే అన్నప్పటికీ ఇట్లా బ్యాన్ వేసాయని గడవలేదు పండగ. నేను ఏం చెప్తున్నాను అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టింది దేని కొరకు అని అంటే, నీ కొరకు శ్రమ పడడానికి, శ్రమలు అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి. నేను అపోస్తుల కార్యం 9:16 చదివిస్తే కదా, ఇతడు ఎన్ని శ్రమలను అనుభవించుకోవాలంటే ఇప్పుడు చదివినవన్నీ ఆ శ్రమలే. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తాం కదా, ఇవన్నీ శ్రమలే. ఇవిను కాక అతడు ఏమి హైలైట్ చేశాడు ఏమిటిని గురించిన చూడండి నా మాట. 28వ వచనం చూడు. సంఘము అంటే ఎన్ని? సంఘము అంటే ఎన్ని? సంఘములు అంటే క్రీస్తు నందు ఎవరైతే విశ్వసించి చెడిపోతారో, లేక నాశనం అయిపోతారో, చీలిపోతారో, ఐకమత్యంగా లేరు, వాళ్ళందరిని గురించిన చింత అంట. ఈ భారం ఎప్పుడెప్పుడంట చూడండి ఆ మాట. అయ్యయ్యో 28వ వచనం అది క్లియర్గా ఉన్నది ఆ మాట. చదవండి ఆ మాట. 28వ వచనం 11:28. యా భారము? సంఘము గురించి. సంఘం అంటే ఏది? దేవుని ఇల్లు. గాడ్ ఈజ్ ద ఫ్యామిలీ. దేవుని కుటుంబము, మనమే ఆయన ఇల్లు. అందుకొరకు ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్పేది ఏమిటి అని అంటే, నీకు సంతోషం కావాలి అంటే లోపలిదంతా బయటికి పోవాల. జక్కయ్య 6వ వచనంలో 19:6 లూకా 19:6 జక్కయ్య చూడండి. లూకా 19:6 6వ వచనం చదువు. ఎవరు? జక్కయ్య. జక్కయ్య త్వరగా దిగి ఎట్లా సంతోషంతో యేసు నీలో ఉంటే సంతోషమే, యేసు క్రీస్తు నీలో ఉంటే సంతోషమే. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. వచనం మీకే అప్పగా చెప్తున్నా. ఎల్లప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అన్నా? ఎల్లప్పుడు అంటే కొన్ని జాబితాలు ఇస్తాను, వివరాలు చూడండి. ఏ గ్రంథం మొదటి అధ్యాయం చేయండి. ఏ గ్రంథం మొదటి అధ్యాయము? మీకు చెప్పనికి రాదని కాదు, చెప్తున్నారు, మిమ్మల్ని తిప్పలు పెడుతున్నాను నేను అంతే. మీకు చెప్పనికి వచ్చు. చూడండి మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి రండి. గట్టిగా ఒకరు చదవండి. అతడెవరు? అకాయ ఉండమ్మా. అతడెవరు? పేరు ఏగు. అతడెవరు? మనుషుడు మనలాగే. మనం మనుషులమా కదా? నంత చిన్న ఏం ఆయన వచ్చి పడతాడు ఏబు. మరి గట్టి చెప్పు, పాట అయితే బాగానే పడతాడు. ఏబు అను ఒక మనుషుడు ఉండేను. అది ఎందుకు రాయించాడు దేవుడు తెలుసా? మనుషులమైన మనలాంటి వాళ్ళు అట్లాంటి ఇబ్బందులు వస్తే ధైర్యంగా ఉండనీకే. ఏబు అను ఒక మనుషుడు ఉండేను. చదువు. ఆ మనుష్యుడు ఎటువంటి వాడు? ఇంకా చెడుతనమును విసర్జించిన వాడు. ఆదికాండంలోనికి కనుక వెళితే యేసేపు సంగతి తీయదు ఆలస్యం అవుతుంది. యేసేపు కూడా చెడంటే పట్టనోడు, చెడంటే గిట్టనోడు, దాన్ని విడిచిపెట్టినోడు. మనం కూడా పాడతాం కదా అప్పుడప్పుడు. పాట మీకు వస్తే పాడండి, లేకుంటే తిప్పలు పడద్దండి. చెడు మార్గమున అతడు చెడును విసర్జించిన వాడు. చెడు అంటే పట్టని వాడు, గిట్టని వాడు. ఇంకా ముందుకు వస్తాం, చూద్దాం ఆయనది ఏమేముందో. ప్రాపస్ ఎంత అక్కడనే అన్నా బాగా లెక్క పెట్టుకుందాం. ఏం నిదానం, ఏం మనకేమే. సార్ చెప్పాడు తెల్లవారం సార్ అన్నాడు. ఎప్పుడంట? తెల్లవారు బూదినవనే ఏం పర్వాలేదు అని చెప్పిన.
మొన్న 9 దినాలు షుగర్ పేషెంట్ అని నానేమంటాను తెల్లవారులు కాను మనకేం ఎల్లప్పుడు అంటే అంతే కదా. ఆయన ఏమన్నారు మీరు ఎల్లప్పుడు అంటే అంతేనా కదా. ఓ భక్తుడు అన్నాడు మీకు వస్తే పాడని లేకుంటే తిప్పలు పడొద్దండి. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోదాయేసు ఎల్లనూ ఎల్లవేళలా అతనికి ఏడుగురు అంటే బస్ స్టాండ్ రాను. ఎంతమంది? 7 మంది కొడుకులు. మీకు తెలియదని కాదు, అక్షరానుసారంగా తీసుకోవద్దు, ఆత్మీయంగా తీసుకో. ఈ రాత్రి అక్షరం నిన్ను బతికియదు, ఆత్మానుసారమైన జీవితమే నిన్ను బతికిచ్చేది. దేవుడు ఏమై ఉన్నాడు? అది అంత చిన్నగా చెప్పాలా? ఆ మహాదేవుని ప్రేమను గురించి. అమ్మ దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మీయ. చిన్నగా చెప్పాలా, చిన్నగా చెప్పాలా. పరిశుద్ధాత్మ దుఃఖపడదా? ఆత్మగా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడక? మరి గట్టిగా చెప్పాలి. రైట్, ఓకే, చదవండి. 7 కుమారులు. ఎంతమంది? 10 మంది. ఇంకా అబ్బాబ్బా 7,000 గొర్రెలు. అతడే గొప్పవాడు. సరే, అధ్యాయం అంతా చదువుకోండి. 21వ వచనం చూపిస్తాను నేను. అక్కడనే 21వ వచనం చదవండి. ఆగుదాం. చాలా మంది ఎట్లా మర్చిపోతారో ఏం కథ తెలదండి. పుట్టినప్పుడే అన్నీ తీసుకొచ్చిన వాళ్ళ తీరు. అయ్యాయి పుట్టినప్పుడే ఏమేమి అన్నీ తీసుకొచ్చినాడు. ఆగు. అతను తిక్కాతనే, ఆడు పలికిన అతను తిక్కాతనే. బట్టలు కట్టుకునిలేడా? కట్టుకున్నాడు. భార్య లేదా? ఉంది. నిన్నే అడిగేదినా? పిల్లలు లేరా? ఓయ్ పిల్లలు లేరా? ఆస్తి లేదా? సంపద లేదా? ఆ తూర్పు దిక్క ఊజు దేశంలో అతనే కదా గొప్పడు. మరి ఏమంటున్నాడు? దిగంబరు అంటే బట్టలు లేకుండా అంటే నగ్నంగా అంటే అది నాకు కొత్త భాష. నగ్నంగా అంటే రైట్ రారా రైట్ రారా అని నిలబడు. అక్కడ తిరుగు. ఇక్కడ రారే నిలబడు. అంగిడి చేయరా. ఇటు చేయరా. నువ్వేం పని చేస్తావు? నగువా జోక్ కాదు. అని దయాలు పడి అంత లోకాన్ని కదా. నగేకి చెప్తాను అనుకున్నారా? దిగంబర్లు అంటే అర్థమేమి? ఉచిడి రైట్. అడే పక్కకు పోరే. ఇదేనా దిగంబరత్వం అంటే? ఇదేనా దిగంబరత్వం అంటే? అరే ఏం చెప్పరు? రే షెడ్యూల్ చేయరా. వాడు సాక్షి కాదు కదా నువ్వు బంగారు పెడతానంటే కూడా. ఏమి ఆది కాండంలో చెప్పాడు, వాళ్ళు ఒకప్పుడు ఏమి ఎరగకుండిరి? సిగ్గు ఎరగకుండిరి. ఇప్పుడు ఇతనికి ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది కాబట్టి ఇడిచిపెట్టాడు. అయితే లక్షిస్తానంటే కూడా వాడు లక్ష్యాన్ని దినాలు సంపాదించాలంటే కూడా నిక్రెట్ చేయడం. ఏమి సిగ్గు అంటే ఆదాము యొక్క లక్షణములు, అవ్వ యొక్క లక్షణములు ఈ బాబులోనే ఉన్నాయి, ఈ చిన్న పాపలో కూడా ఉన్నాయి. అందుకే నా తల్లి గర్భం కూర్చోపడైనా కూర్చోప నా తల్లి గర్భములో నుండి నేను ఎట్లొచ్చితేనే దిగంబరి కాబట్టి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ. ఏమిటా ప్రశ్న అంటే, నేను దేహమును ఎక్కువగా ప్రేమించను. నేను ఈ దేహమును ఎక్కువగా ప్రేమించను యేసయ్య కొరకు. ఈ శరీరమును ఇప్పుడు అన్నాడు కదా నగ్నంగా అంటే, ఆ నగ్నాన్ని కప్పుకోవడానికే బట్టలు, ఇంక అంతకు తప్పితే వేరొకటి ఏం లేదు. ఇంకో మాటతో మనం పల్లెటూరు భాషలో, గ్రామీణ భాషలో చెప్పుకోవాలంటే మానాన్ని కప్పుకోవడానికే బట్టలు, కానీ ఇంక సోక్ చేసుకోవడానికి కాదు. ఇది మాత్రం వాస్తవం. నేను నా దేహమును ఎక్కువగా ప్రేమించను అనేటోళ్ళు చేతులు ఎత్తండి.
ఎత్తలేరు. ఏంటంటే అయస్కాంతం ఇనుము ఎంత స్నేహమో ఈ లోకానికి వస్త్రాలంకరణ అంత స్నేహం. వాస్తవంగా మనం అంత చేసేది అక్షరానుసారమే. అతడు చెప్తున్న మాట ఏమిటంటే అంత పోయినా కూడా ఒక్క మాట చెప్పలేదు, నేను దిగంబరిని కానీ నా తల్లి గర్భంలో నుండి వచ్చి తిని. ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఎట్లా పోతాను? అవును, దిగంబరిగా వచ్చి తిన్నా అంటున్నాడే. పుట్టినప్పుడు చూసినా మరి ఎట్లా చెప్పా? అమ్మ పుట్టినప్పుడు చూసినా ఆయన దిగంబరి బట్టలు లేకుండా పుట్టింది ఏముకు తెలుసా? మరి ఎట్లా చెప్పా? అదే మనోనేత్రము వెలిగింపబడుట, మృతుల లోకములో నుండి లేచుట. ఎఫ్ఎస్సి చూడి 5:14 ఏమనంటాడు? ఎఫ్ఎస్సి 5:14, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యోబు యొక్క హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆగు. ఎప్పుడైతే బైబిల్ నా హృదయంలోనికి వచ్చిందో, 50 సంవత్సరాల క్రితం బైబిల్ నా హృదయంలోనికి వచ్చిందో, మంగళ షాపులో కూర్చుంటే ఏం లేదు నాయన దగ్గరకు కొట్టేయి అని చెప్తాను. నా తల ప్రభు మహిమ కొరకు ఉండాలి. సాధారణ వస్త్రాలు. నేను మిమ్మల్ని అందరినీ నా లెక్కలే ఉండమని చెప్పను, కానీ యేసును ప్రేమించుంటే ఇది ఈ దేహము వలన, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి. చూడండి 6:20-21 చూడండి. 1 కొరింథీ 6. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మీ దేహముతో దేహం అంటే అదనా? ఓ పాట ఉంది, మీకు కూడా వచ్చు అనుకుంటాను. ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమా, యేసు లేకనే. ఎందుకు ఈ దేహముపై ప్రేమ ఎందుకండి? యోబు దేహమును ప్రేమించిన వాడు, దరిద్రుడైన లాజరు దేహమును ప్రేమించిన వాడు. ఉందా ఈ సమర్పణ? క్రిస్మస్ అంటే అదే ఆడే ఉండేది కథ. క్రిస్మస్ అంటే మనమా? ఇక చెప్తాను చూడండి పంచాంగం. తెల్లవారులు బచ్చాలు ఉడకబెట్టుకొని, బ్యాళ్ళు ఉడకబెట్టుకొని, 1 గంట దాకా బ్యాళ్ళు రుబ్బి రాపాపా చేద్దాము ఫోపాపా చేద్దామని 4:30 నీళ్లు పోసుకొని 5:30 బట్టలు కట్టుకొని సినిమా సరిపోయేదనా? లూజు పుట్టాడు కదా, ఎవడే పుట్టినాడు? ఏడాది పోయినామా? ఎక్క ఈ ఎక్క అప్పుడు కొత్త అల్లుడు కాదు. రారా అప్పుడు వచ్చిందో ఏమో, రారా పిల్లలేదని మాట వస్తుంది, రారా తిందువు. పొద్దు ముడిగేటప్పుడు చర్చిలోకి వచ్చి సిగ్గు తప్పిన ప్రార్థన పెట్టుకొని. ఏం తప్పిన ప్రార్థన? మరి బిచ్చగానికి వేసేది లాస్ట్కే కదా. అంటే ఏసయ్య ఎవరు నీకు? బిచ్చగాడు. నీకు టైం ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. దేవుని రాజ్యము భోజనము ప్రాణము కావాలని గుర్తుపెట్టుకో. ఏమంటున్నాడు? అన్ని పోయినా నేను యెహోవాకు స్తోత్రము చెల్లిస్తాను అని చెప్పాడు. ఏం గ్రంథం? 1వ అధ్యాయం. ఇంకొక మాట అన్నాడు, అదే 2వ అధ్యాయం 9-10 ఏం గ్రంథము చూడు. క్రిస్మస్ ఎట్లుంటుందో చూడు. ఏం గ్రంథము 2వ అధ్యాయము 9-10. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందు. చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. భార్య అంటుంది, పోయి ఏం దేవుడు అంత పాడు చేసి పెట్టాడా? దేవుని గుడికి మన్ను కొట్టుకాసి నువ్వు చచ్చిపోకూడదు అంటే ఆయన అంటున్నాడు, ఆ మనుషుడు అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. చూడండి, మన భక్తి పద్దనవ రకం ఉంటుంది. పలకల్ల మీరు ఎప్పుడు గట్టి చెప్పండి. పద్దనవ రకం. మధ్యాహ్నము
అంటే వీళ్ళకి ఇట్లా తెలదేమో. సాయంకాలం చెప్తానేనండి, 24 గంటల ఇంట్లోనే స్తోత్రమే చెప్పేది. ఆ కుటుంబంలో రస్తా మెయిన్ రూట్ ఇట్లనే రస్తా, అంటే ఇట్లా కాదు, మన ఊర్లోకి గేర్లోకి పోయే మెయిన్ రూటు, అందరూ అట్నే పోయేది. స్తోత్రం స్తోత్రం, కసువు కొట్టుకుంటూ స్తోత్రం, నీళ్ళు జంకరించుకుంటూ స్తోత్రం, తెల్లలు దిక్కుంటూ స్తోత్రం, బోరు కొట్టుకుంటూ స్తోత్రం, పోయేటోళ్ళకి స్తోత్రం, రాక టీ దాగు స్తోత్రం. అందరికి ఇదే పని ఆ ఇంట్లోన బాగా కొద్దిగా కలిగిన వాళ్ళు. ఆ ఇంటి పాపకి ఒక మంచి సంబంధం కుదిరింది. ఆ మంచి సంబంధం ఎట్లాంటిది అంటే, మీకు తెలుసో లేదో, ఆకాశంలో ఎగిరే విమానం నడిపే అల్లుడు దొరికినాడు. ఈమె కలలు గంట ఉంది, నా అల్లుడు ఒక పొరన్న ఎక్కించుకొని పోతాను, నా అల్లుడు. రాదా ఇట్లా రాదా కోరిక? మీకు రాదులేండి, రాదు కదా, మాట్లాడండి. దగ్గరికి వచ్చింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇద్దరికి. అంత ఊరల్లా అక్క రాక స్తోత్రం అని టీ ఇచ్చేది, టిఫిన్ ఇచ్చేది, రా బాబా రామామ, అందరికీ స్తోత్రాలు మళ్ళీ ఎక్కువైపోయాయి. అల్లుడు అల్లుడు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేస్తాడు అనమాట. బాబాయ్ ఏం అదృష్టమే, నువ్వు దినాం తిరిగితే ఎట్టుండవు కదా అని ఇంకా తోటి స్నేహితురాలు ఆ పాపని ఇట్లాను బట్టి అట్లాను బట్టి బాగాను బట్టే రైట్. పత్రికలు కొట్టించురి, పెండ్లు వారం అదే చెప్పండి, పెండ్లి అన్ని దినాలదా. ఈ పాపం ఒక్కటి ఇంట్లో పోయి అద్దం చూసుకొని మురిసిందే పెండిపోతారు కదా. మరి మనం కూడా మురిసేలమ్మా. ఈ వధువు సంఘము రోజు వాక్యం వినుకుంటా, మీటింగులు పెట్టుకుంటా, ఆదివారం ప్రార్థనలు పెట్టుకుంటా, ఇంకా రేపు పెద్ద నక్షత్రం కట్టుకుంటా, మనం ఎంత మన కథ ఎంత కౌరెట్లు తోడిస్తే బొర్రపడేది రాది. యువర్ స్టార్, అర్లింగ్ స్టార్ నువ్వే, అర్లీ మార్నింగ్ స్టార్ నువ్వే, ఆ నక్షత్రానివి. దానియేలు గ్రంథం 12:3 కనుక చూస్తే ఆ కాదు ఇది అయిపోయినాయి. వారం ముందనంగా వేరే అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని అంటే అర్థమేమి? ఏం చెప్పరు? ఇట్లా పోయేటోళ్ళకి స్తోత్రం లేదు, ఇట్లా పోయేటోళ్ళకి స్తోత్రం లేదు, బావా స్తోత్రం లేదు, చిన్నబోడా టీ తాగనేది లేదు, కసువు కొడితే స్తోత్రం లేదు, ప్లేట్ దిక్కితే స్తోత్రం లేదు, స్తోత్రం పోయి ఆతురమైంది, దుఃఖమైపోయింది, అసలే లేదు. దేవుడు ఇంత అన్యాయం చేయాల? ఈ సంబంధం మాకు లేకపోతే పిల్లకి ఎంత మాట వస్తుంది, పిల్లకి ఎంత చెడుపు, ఎవడు చేసుకుంటాడు రేపొద్దున? అటుటోడు ఇటుటోడు కాదంగా బలం మురుస్తుంటే నాకేమో ఇప్పుడు సమాధానమా ఆయన మరి నీకే ఆయన మరి ఏం చేద్దాం నానేం చేస్తాడు? అంత రకరకాలు. వారం రోజులు అందరూ ఏడవబెట్టరి, స్తోత్రాలు మూలగబెట్టరి, గ్లాసులు మూలగబెట్టరి, ఎవరిని బలకరి ఎక్కువైరి. వారమైన తర్వాత న్యూస్ పేపర్లో ఒక అగ్గిలాంటి వార్త వినపడింది. ఫలానా అబ్బాయి ఏరోప్లేన్ కూలిపోయి చచ్చిపోయినాడు. ప్రభు స్తోత్రం చప్పట్లు కొట్టండి. అతను చచ్చిపోతే మాకేమే, ఈమె మళ్ళీ స్తోత్రం మొదలుపెట్టిందే. ఎకైనా స్తోత్రం, దేవుడే మా న్యాయస్తుడు, ఆశుడు మా పాపకు పెళ్లి తప్పించి మోపులు జాలు కాకుండా చేసి పెట్టా. అన్నా ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేసేటోడు 10 దినాలకి చచ్చిపోయినాడు, ఏరోప్లేన్ కూలిపోయి. ఇప్పుడు ఈ పాప ఒకవేళ పెళ్ళి అయినాక చచ్చిపోయింటే ఏమవుతుండే? ఇంకా స్తోత్రం మొదలుపెట్టినారు మళ్ళీ. ఇట్లాంటిది క్రిస్మస్ కాదు, ఇది స్తోత్రము కాదు, ఇది ఆరాధన కాదు. ఏబు ఒకటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ నిరీక్షణ రక్షణ కలిగే. లేండి లేండి లేయండి పైకి. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ. కూర్చోండి. ప్రభువే నిరీక్షణ. ఆమేన్ చెప్పండి అందరూ ఆమేన్. యేసు క్రీస్తు నీ హృదయంలో కనుకుంటే అది ఎల్లవేళల క్రిస్మసే.